18 ఏళ్లకే ఓటు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉన్నప్పుడు చట్టసభల్లో అడుగుపెట్టే వయసు మాత్రం 25 ఏళ్లే ఎందుకుండాలి? ఈ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సంచలన ప్రతిపాదన దేశ రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తోంది? 21 ఏళ్లకే చట్టసభల్లోకి వెళ్లే అవకాశం ఇస్తే అది సామాన్య జెన్జీ యువతకు దక్కుతున్న అరుదైన అవకాశమా? లేక బడా నాయకుల వారసులు మరింత చిన్న వయసులోనే పదవులు ఆక్రమించుకోవడానికి వేస్తున్న రెడ్ కార్పెటా? రాజకీయ అనుభవం లేని వయసులో ఈ ప్రయోగం వికటిస్తుందా? లేక దేశాన్ని నడిపించే సరికొత్త యువ నాయకత్వానికి ఇది నాంది పలుకుతుందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనాత్మక ప్రతిపాదనతో జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలంటూ ఆయన తెలంగాణ నుంచి ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం పంపనున్నట్లు ప్రకటించారు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. 21 ఏళ్లకే చట్టసభలోకి అడుగుపెట్టడం ద్వారా జెన్జీ యువత ఐటీ, విద్యాశాఖల మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, చివరకు ప్రధానిగాను దేశాన్ని సమర్థవంతంగా నడపగలరని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మన దేశంలో 18 ఏళ్లకే ఓటు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత, పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉన్నప్పుడు తమ నియోజకవర్గాన్ని ఏలే నాయకుడిని ఎన్నుకునే అర్హత ఉన్న యువతకు నేరుగా చట్టసభలోకి వెళ్లే హక్కు ఎందుకు ఉండకూడదనే వాదన అత్యంత సమంజసంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లు, గ్రీన్ ఎనర్జీ, గిగ్ ఎకానమీ వంటి ఆధునిక అంశాలపై 21, 25 ఏళ్ల యువతకు ఉన్న డిజిటల్ విజన్ వయోవృద్ధులైన సాంప్రదాయ రాజకీయ నాయకులకు ఉండదనేది వాస్తవం. 543 మంది ఎంపీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనాత్మక ప్రతిపాదనతో జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలంటూ ఆయన తెలంగాణ నుంచి ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం పంపనున్నట్లు ప్రకటించారు. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు. 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా. 21 ఏళ్లకే చట్టసభలోకి అడుగుపెట్టడం ద్వారా జెన్జీ యువత ఐటీ, విద్యాశాఖల మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా,
చివరకు ప్రధానిగాను దేశాన్ని సమర్థవంతంగా నడపగలరని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మన దేశంలో 18 ఏళ్లకే ఓటు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత, పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉన్నప్పుడు తమ నియోజకవర్గాన్ని ఏలే నాయకుడిని ఎన్నుకునే అర్హత ఉన్న యువతకు నేరుగా చట్టసభలోకి వెళ్లే హక్కు ఎందుకు ఉండకూడదనే వాదన అత్యంత సమంజసంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లు, గ్రీన్ ఎనర్జీ, గిగ్ ఎకానమీ వంటి ఆధునిక అంశాలపై 21-25 ఏళ్ల యువతకు ఉన్న డిజిటల్ విజన్ వయోవృద్ధులైన సాంప్రదాయ రాజకీయ నాయకులకు ఉండదనేది వాస్తవం. 543 మంది ఎంపీలు ఉంటే 1% కూడా జెన్జీ ప్రాతినిధ్యం లేదు. 1% లోపలనే ఈరోజు లోక్సభలో మీ ప్రాతినిధ్యం ఉంది. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జెన్జీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్టసభల్లో 21 సంవత్సరాలు నిండిన యువతులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. అయితే ఈ ప్రతిపాదన వెనుక కొన్ని తీవ్రమైన ప్రతికూలతలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 21 ఏళ్ల వయసు అనేది శారీరకంగా, మానసికంగా ఇంకా ఎదుగుతున్న కాలం. చట్టసభల్లో కోట్లాది రూపాయల బడ్జెట్ నిర్ణయాలు, సంక్లిష్టమైన చట్టాల రూపకల్పన, అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడిని తట్టుకోవడానికి రాజకీయ పరిణితి, అనుభవం అత్యంత అవసరం. ఈ వయసులో భావోద్వేగ నిర్ణయాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సాధారణ కుటుంబాల నుంచి వచ్చే యువతకు ఎన్నికల ఖర్చులు, ప్రచారాన్ని భరించడం అసాధ్యం. ఫలితంగా ఈ సడలింపు వల్ల నిజమైన సామాన్య యువత కంటే వంశపారంపర్య రాజకీయాలు చేసే బడా నాయకుల పిల్లలు, వారసులు మరింత చిన్న వయసులోనే సులువుగా పదవులు ఆక్రమించేందుకు ఇదొక రెడ్ కార్పెట్గా మారుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 18 లేక 21 ఏళ్లకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. మన దేశంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 21 ఏళ్ల వయోపరిమితి ఇప్పటికే విజయవంతంగా అమలవుతుంది. అయితే కేవలం వయసు తగ్గించడమే కాకుండా నేరమయ రాజకీయాలకు దూరంగా ఉండేలా యువతకు శిక్షణ ఇచ్చే వ్యవస్థలు కూడా రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి విసిరిన ఈ పొలిటికల్ డిమాండ్ జాతీయ స్థాయిలో యువతను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని జెన్జీ ప్రతినిధిగా నిలబెట్టడానికి వేసిన పక్కా మాస్టర్ ప్లాన్గా విశ్లేషకులు భావిస్తున్నారు.